ఆ గుండమ్మ పల్లవి మాత్రం ఎప్పటికీ కలవకూడదంతే. ఓకే మమ్మీ, ఏదో ఒకటి చెయ్యి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పల్లవి ఏ గుండమ్మ కూతురు అనే విషయం ఆ గుండమ్మకి తెలియకుండా చేద్దాం. ఏదో ఒకటి చేద్దాం మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే, కానీ వాళ్ళు మాత్రం కలవకూడదు. ఆ గుండమ్మ పల్లవి అస్సలు కలవకూడదు. కొంప మునిగింది. నేను మాట్లాడిందంతా ఇది వినేసింది. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి? అది నేను అక్షతతో మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావని అడగట్లేదు, ఏం మాట్లాడుతున్నావని అడుగుతున్నాను. ఎందుకు మేమిద్దరం కలవకూడదనుకుంటున్నావు? కారణమేంటి? మేమిద్దరం కలవకూడదు అనుకుంటున్న దానిలో నీ ఉద్దేశం ఏంటి? చెప్పు వైష్ణవి. ఏమైందమ్మా? ఎందుకు వైష్ణవితో గొడవ పడుతున్నావు? గొడవ పడటం కాదు మావయ్య, ఇది ఏదో విషయం మన అందరి దగ్గర దాస్తుంది. తెర వెనక ఏదో నాటకం నడిపిస్తోంది. ఎందుకు? అక్షితకి ఫోన్ చేసి పల్లవి నేను ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు అని చెప్తోందండి. నువ్వు పల్లవి కలవకూడదా? ఎందుకు? అదేనండి, అదే దాన్ని అడుగుతున్నాను. చెప్పు వైష్ణవి, ఎందుకు కూతురు లాంటి నా పల్లవి నేను కలవకూడదు అనుకుంటున్నావు? కారణం ఏంటి? చెప్పు వైష్ణవి, చెప్పు. చెప్పమ్మా, ఎందుకు వాళ్ళిద్దరినీ విడదీయాలనుకుంటున్నావు? ఎందుకు వాళ్ళు కలవకూడదు అనుకుంటున్నావు? కారణం ఏంటమ్మా? అది మామయ్య. వైష్ణవి, మేమిద్దరం కలవకూడదు అని నీ నోటి నుంచి వచ్చిన మాట నేను క్లియర్గా విన్నాను. తప్పించుకోవాలని చూడొద్దు. అసలు ఎందుకు ఆ మాట అన్నావు? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? చెప్పు. దానికంతటికీ కారణం ఆ పల్లవియే. పల్లవియా? పల్లవి ఏం చేసింది? ప్రతి విషయంలోనూ నా కూతురికి అడ్డొస్తుంది. ప్రతి కాంపిటీషన్లో నా కూతుర్ని ఓడిస్తుంది. అటు కాలేజీలో కానీ ఇటు ఇంట్లో కానీ దానిదే పై చేయని చూపిస్తుంది. ఈ రోజు జరిగిన మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్లో నా కూతురు నోడించి పల్లవియే గెలిచింది. పల్లవి కాంపిటీషన్స్ లో గెలిస్తే గుండమ్మతో ఎందుకు కలవకూడదు అనుకుంటున్నావు? ఈ గుండమ్మ సపోర్ట్ వల్లే కదా ఆ పల్లవి అలా రెచ్చిపోతుంది. అది ఎక్కడ డల్ అవ్వకుండా ఎప్పటికప్పుడు సపోర్ట్ ఇచ్చేది, ధైర్యాన్నిచ్చేది ఈ గుండమ్మే కదా. ఈ గుండమ్మే లేకపోతే అది నా కూతుర్ని అన్నిసార్లు అసలు ఓడించగలిగేదే కాదు. అందుకే వీళ్ళిద్దరూ మాత్రం కలవకూడదని చెప్తున్నాను. ఆ పల్లవికి నేను సపోర్ట్ చేయడం వల్ల గెలవట్లేదు. తన టాలెంట్తో, తనకున్న సమర్థతతో తను గెలుచుకుంటూ వస్తోంది. నా కూతురికి లేదా టాలెంట్? నా కూతురికి లేదా సమర్థత? ఏముంది? ఏముంది? నీ పెంపకంలో పెరిగింది కాబట్టి అన్నీ నీ బుద్ధిలే వచ్చాయి. నువ్వు కూడా అంతే కదా. ఏ విషయంలో అయినా గెలవాలి అనుకుంటే ఎలా గెలవాలి అని ఆలోచించకుండా పక్క వాళ్ళని ఎలా గెలవకుండా చెయ్యాలి అని ఆలోచిస్తావు. నీ బుద్ధులే నీ కూతురుకొచ్చాయి. అక్షత కూడా అలాగే ఆలోచిస్తోంది కాబట్టి ఓడిపోయింది. కష్టపడే తత్వం ఉంటే
గెలుపు అనేది ఎందులో అయినా వస్తుంది. నువ్వు నీ కూతురు శత విధాల ప్రయత్నం చేసినా నన్ను నా కూతుర్ని కలవకుండా చేయటం ఎవ్వరి వల్ల కాదు. ఆ, వినేవాళ్ళుంటే నీతులు ఎన్నైనా చెప్తావు. హ్మ్. అమ్మయ్యా, బతికిపోయాం. అమ్మా గుండమ్మా, ఈ వైష్ణవి ఎప్పటికి మారుతుందమ్మా? నీకింకా ఆశ ఉందా నాన్న? తను ఎప్పటికీ మారదు. కానీ అనవసరంగా ఏ సంబంధం లేని పల్లవిని ద్వేషిస్తున్నారు వీళ్ళంతా. పదకొండమ్మా. అరే, ఆలస్యం అయిపోయింది, ఇంకా వంటే చేయలేదు. బిర్యానీ ఇదేంటి? వంట చేయకుండా ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఎవరు పెట్టినట్టు? ఏంటే మనోరాలా, పొయ్యి వెలిగించుకుంటా ఇన్ని రకాల వంటలు టేబుల్ మీదకి ఎలా వచ్చాయని చూస్తున్నావా? ఆ, మేమే తెప్పించాము వదినా. బయట నుంచి తెప్పించడం ఏంటి? నువ్వు మిస్సెస్ హైదరాబాద్ పోటీలో గెలిచావు కదా, అందుకే మేం పార్టీ ఇస్తున్నాం. మేం పార్టీ ఇస్తూ కూడా నీతో వంట చేయిస్తే ఏం బాగుంటుంది, అందుకే బయట నుంచి తెప్పించాం. పార్టీయా? ఆ ఆపరా, ఏంటది? ఆపమంటుంటే అరే రే ఆపరా, ఏంట్రా గోలా? ఫుడ్ తినడానికి పిలుస్తున్నాం అన్నయ్య. వేడి వేడి బిర్యానీ, నోరూరించే లెగ్ పీసులు, కమ్మని పప్పు, ఉలువచారు, ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫుడ్ తినడానికి రమ్మని చెప్పి జైల్లోలా గంట కొట్టి పిలుస్తావే, అంత కరెక్ట్ గా చెప్తున్నావు. ఎప్పుడైనా జైలుకి వెళ్ళొచ్చావా? ఏంటో అన్ని రకాల ఐటమ్స్ ఎందుకు తెప్పించినట్టో. మన పల్లవి పార్టీ సుమా. అవును మమ్మీ, వదిన మిస్సెస్ హైదరాబాద్ కాంపిటీషన్ లో గెలిచింది కదా, దానికోసమే నేను నానమ్మ నాన్న కలిసి పాటిస్తున్నాం అందరికీ. అవునరా, ఒక్కో హోటల్ నుంచి ఒక్కొక్క ఐటెం తెప్పించాం. అది పెద్ద వరల్డ్ కప్ గెలిచేసింది, దానికోసం పార్టీ. ఒరేయ్, అసలు నీ భార్య గెలిచినందుకు, మానింటికి నీకు మంచి పేరు తెచ్చినందుకు పార్టీ నువ్వివ్వాలరా. హలో రేయ్, మీ ఆవిడ గెలిచిందంటగా, కంగ్రాచులేషన్స్ రా.